ఎర్రగొండపాలెం యువకుడి సాహసయాత్ర సైకిల్పై భారత్ చుట్టే లక్ష్యం. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం సి. కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు చిట్టా వెంకట్రెడ్డి భారతదేశ సైకిల్ యాత్రను ప్రారంభించాడు. మదనపల్లెలో బీటెక్ పూర్తి చేసిన వెంకట్రెడ్డి ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనంతరం తన గ్రామానికి, ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. దేశంలోని వివిధ రాష్ట్రాలను సైకిల్పై సందర్శిస్తూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలను తెలుసుకోవడంతో పాటు యువతకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టినట్లు వెంకట్రెడ్డి తెలిపారు. తన సాహసయాత్రను విజయవంతంగా పూర్తిచేసి స్వగ్రామానికి తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన యువకుడు ఇలాంటి వినూత్న సాహసయాత్రకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు, స్నేహితులు వెంకట్రెడ్డిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రెడ్డి. మాది ఎర్రగొండపాలెం దగ్గర శ్రీకొత్తపల్లి అనే ఊరు. నేను ఈ రైడ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే మా ఊరికి అండ్ ఎర్రగొండపాలెంకి మంచి గుర్తింపు రావాలని. మన రాష్ట్రంలోనే పక్క రాష్ట్రంలో చాలా మందికి ఎర్రగొండపాలెం అనేది తెలియదు. తెలిసినా కూడా అక్కడ ఏంటి స్పెషల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఎర్రగొండపాలెం అంటే తెలియదు. అది నేను నా ఇంటర్మీడియట్ బీటెక్ లో చూసాను. సో దాన్ని మారుస్తామని అదొకటి. అండ్ మన సైడ్ ఏంటంటే కొంచెం కంపేర్ టు అదర్ ప్రాంతాలతో పోల్చుకుంటే మనది కొంచెం వెనకబడ్డట్లు ఉంటుంది. పీపుల్ కి ఎక్కువగా తెలియదు బయట సొసైటీ ప్రెసెంట్ ఎలా ఉంది, ఎంత ఫాస్ట్ గా అప్డేట్ అవుతుందని. మన వాళ్ళు అక్కడ ఏతో చాలానే చేస్తుంటే మన వాళ్ళకి ఏ యూజ్ చేయడము, అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది తెలియట్లా. సో అది ఎందుకు పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. మ్యాక్స్ ఆ ఫ్రీడమ్ ని బయట ఎవరో చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి వైభవ్ సూర్యవంశీ 14 years కి ఇంత సక్సెస్ అయ్యాడు. మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయరు. చదువుకోండి, చదువుకుంటేనే బాగుపడతాడు. చదువు ఒకటే కాకుండా మిగతా ఆపర్చునిటీస్ కూడా చాలానే ఉన్నాయి. సో నేను వాటికి ఇదొకటే సైకిల్ రైడే చేయాలని కోరుకోవట్లేదు. బట్ వాళ్ళకి స్టూడెంట్స్కి ఏవైతే వాళ్ళు ఫ్యూచర్ లో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్రెసెంట్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. మీరు యూరోప్ లో చూసుంటారు. కొంచెం హీట్ పెరగడం వల్ల అక్కడ రోడ్స్ అవన్నీ బ్లాక్ అయిపోవడం, మెల్ట్ అయిపోవడం జరుగుతుంది. సో దాని పరంగానే సేవ్ వాటర్, సేవ్ ట్రీ అనే కాన్సెప్ట్ కూడా చేస్తున్నాను. పొల్యూషన్ తగ్గిస్తే ఫ్యూచర్ లో మనకి యూజ్ అవుతుంది. సో దాని పర్పస్ మీద రైడ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు ఉంటుంది ఈ రైడ్? నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ రైడ్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మాక్సిమం 29 స్టేట్స్. యూనియన్ టెరిటరీస్ ఏవైతే ల్యాండ్ మీద ఉన్నాయో సీ లెవెల్లో కాకుండా ల్యాండ్ మీద కూడా మాక్సిమం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా ఎస్టిమేషన్ ప్రకారం ఇది 2 నుంచి 2.5 years అనుకుంటున్నాను. ఇంకా కిలోమీటర్స్ అయితే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, ఎక్కడ ఏముంటాయి. దాంతో పాటు నేను ఏంటంటే మోర్ ఆపర్చునిటీస్ చూపిద్దాం అనుకుంటున్నాను నా కంటెంట్ లో. మన దగ్గర ఒక ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఫార్మింగ్ చేసే దగ్గర మనకల్లి కొన్ని థింగ్స్ యూజ్ చేస్తారు. బయట స్టేట్స్ లో ఎలాంటి యూజ్ చేస్తున్నారు అవి కూడా నా కంటెంట్ ద్వారా, నా వీడియోస్ ద్వారా అందరికి తెలియజేద్దాం అనుకుంటున్నాను. సొల్యూషన్స్ ఎక్కువ ఉంటే వర్క్ ఈజీ అవుతుంది కదా. సో అన్ని చూపిద్దాం అనుకుంటున్నాను.